అంశం. वर्तमान राज्याधिकारी ही भविष्य राज्याधिकारी. వర్తమానం రాజ్యాధికారులే భవిష్య రాజ్యాధికారులు. 4:180. सभी अपने को वर्तमान में राज्याधिकारी और भविष्य में भी राज्याधिकारी समझते. అందరూ కూడా స్వయాన్ని డబల్ రాజ్యాధికారులుగా భావిస్తున్నారు. వర్తమానంలో రాజ్యాధికారులే భవిష్యత్తులో కూడా రాజ్యాధికారులు అవుతారు. वर्तमान भविष्य का दर्पण है. वर्तमानम भविष्यत्తుకి दर्पणము అంటున్నారు బాబు. वर्तमान की स्टेज अर्थात दर्पण द्वारा अपना भविष्य स्पष्ट देख सकते. वर्तमाనం యొక్క స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్య స్పష్టము చూడగలుగు మీ భవిష్యత్తుని స్పష్టంగా చూడగలుగుతారు. वर्तमान व भविष्य के राज्य अधिकारी बनने के लिए सदा यह चेक कर मेरे में रूलिंग पावर कहाँ तक. బాబా చెప్తున్నారు వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క రాజ్యాధికారిగా అవ్వాలి అంటే సదా ఇదే చెక్ చేసుకోండి. 4 రూలింగ్ పవర్ అనేది ఎంతవరకు ఉంది. మొదట సూక్ష్మమైన శక్తి ఏవైతే విశేషమైన కార్యకర్తలు ఉన్నాయి వాటిపైన ఎంతవరకు మీకు అధికారము అనేది ఉంది ఇది చెక్ చేసుకోమంటున్నారు బాబా. संकल्प शक्ति के ऊपर, बुद्धि के ऊपर और संस्कारों के ऊपर. सूक्ष्म शक्తులేంటి సంకల్ప శక్తిపై, బుద్ధిపై మరియు సంస్కారాలపై ఎంతవరకు అధికారము వచ్చింది. यह विशेष 3 शक्तियां राज्य अधिकारी बनाने में सदा सहयोगी अर्थात राज्य की कारोबार चलाने वाले मुख्य सहयोगी कार्यकर्ता है. బాబా చెప్తున్నారు ఈ 3 విశేషమైనటువంటి శక్తులు రాజ్యాధికారం తయారు చేయటంలో సదా సహయోగులుగా ఉంటాయి. అనగా రాజ్యం యొక్క కార్యవ్యవహారాలు నడిపించేటువంటి ముఖ్యమైన సహయోగులు కార్యకర్తలు అంటున్నారు. మన రాజ్యాధికారాన్ని తయారు చేయటంలో ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఎవరు అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలు. तर यह तीनों कार्यकर्ता आप आत्मा अर्थात राज्य अधिकारी राजा के इशारे पर चलते हैं तो सदा वह राज्य यथार्थ रीति से चलता है. బాబా చెప్తున్నారు ఒకవేళ ఈ 3 కార్యకర్తలు మీ యొక్క ఆర్డర్ అనుసారంగా అనగా ఆత్మ, రాజ్యాధికారి, రాజు యొక్క సైగలపై నడుస్తున్నాయి అంటే కనుక సదా ఆ రాజ్యము యథార్థ రీతిగా నడుస్తుంది. మనస్సు, బుద్ధి, సంస్కారాలకి రాజు ఎవరు? ఆత్మ కదా. ఆత్మ సైగ ద్వారా మనస్సు, బుద్ధి, సంస్కారాలు నడుస్తున్నాయి అంటే కనుక
మీ భవిష్య రాజ్యం అనేది స్థిరంగా నడుస్తుంది. जैसे बाम को भी 3 मूर्तियों द्वारा कार्य कराना पड़ता है. ఏ విధంగా బాబా కూడా ముగ్గురు మూర్తుల ద్వారా అంటే త్రిమూర్తుల ద్వారా కార్యము చేయిస్తున్నారు కదా. इसलिए त्रिमूर्ति का विशेष गायन और पूजन. అందుకని త్రిమూర్తులకు విశేషమైన మహిమ పూజ అనేది ఉంది. త్రిమూర్తి శివ్ कहते हो. త్రిమూర్తి శివుడు అని అంటూ ఉంటారు. एक बाम के 3 विशेष कार्य करता है जिन द्वारा विश्व का कार्य कराते. ఒకటి బాబా యొక్క 3 విశేషమైన కార్యకర్తలు వాటి ద్వారా విశ్వ కార్యము చేయిస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా ఈ విశ్వ కార్యము చేయిస్తున్నారు. ऐसे आप आत्मा रचता और यह तीनों विशेषता शक्तियां अर्थात त्रिमूर्ति शक्तियां आपके विशेष कार्य करता है. అలాగే మీ ఆత్మ యొక్క ఆత్మ రచయిత మీ ఆత్మ యొక్క కార్యకర్తలు ఈ 3 శక్తులు ఈ 3 విశేషమైనటువంటి శక్తులు త్రిమూర్తి శక్తులు మీ యొక్క విశేషమైనటువంటి కార్యకర్తలు. आप इन तीनों रचना की रचयिता. మీరు కూడా ఈ మూడిటి యొక్క రచనకి రచయితలు. మనసు బుద్ధి సంస్కారాలకు మీరే రచయితలు. చెక్ करो. ఈ త్రిమూర్తి రచన आपके कंट्रोल में है. బాబా చెప్తున్నారు మరి చెక్ చేసుకోండి. ఈ త్రిమూర్తి అయినటువంటి రచన మీ యొక్క కంట్రోల్లో ఉందా? मन है उत्पत्ति करने वाला अर्धा संकल्प रचने वाला. మనసు అనగా ఉత్పత్తి చేసేటువంటిది, సంకల్పాలు రచించేటువంటిది. బుద్ధి है निर्णय करना अर्धा పాలనకి సమాన్ కార్య కర్మ. ఇక నిర్ణయం చేయటము అనగా పాలన సమానంగా కార్యం చేయటము. ఇక సంస్కారము మంచి లేక చెడు అనే సంస్కారాలను తయారు చేస్తుంది. जैसे ब्रह्मा आदि देव है वैसे पहले आदि शक्ति है मन. ఏ విధంగా బ్రహ్మ ఆది దేవుడు అలాగే మీ యొక్క మొదటి శక్తి కూడా ఏది? మనసు అనగా సంకల్ప శక్తి. आदि शक्ति यथार्थ है तो और भी कार्यकर्ता उनके साथ ही यथार्थ कार्य करने वाले. బాబా చెప్తున్నారు మొదటి శక్తి అయినటువంటి ఆది శక్తి మనసా శక్తి ఏదైతే ఉందో అది మీ యొక్క ఆర్డర్ అనుసారంగా నడిచింది అంటే దాని వెనకాల మిగతా శక్తులన్నీ కూడా తప్పకుండా నడుస్తాయి అంటున్నారు బాబా. पहले यह चेक कर मुझे राजा का पहला आदि कार्यकर्ता सदा समीप के साथी के समान इशारे पर चलता है. బాబా చెప్తున్నారు మరి మొదట ఇది చెక్ చేసుకోండి. నేను రాజుని, ఆత్మ అనగా రాజు. మొదట ఆదికర్త ఏం చెప్పారు? మనసు. సదా సమీపంగా సాథీ సమానంగా సైగా ద్వారా నడుచుకుంటుందా అని చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. మొదట ఆది శక్తి అయినటువంటి నా మనస్సు నేను ఏదైతే చెప్తున్నానో దాని అనుసారంగానే నడుస్తుందా
అని చెక్ చేసుకోవాలి. क्योंकि माया दुश्मन भी पहले इसी आदि शक्ति को बागी बनाती है और राज्य अधिकार लेने की कोशिश करती है. బాబా చెప్తున్నారు, ఎందుకంటే మాయ అనే శత్రువు కూడా మొదట ఆది శక్తిని పనిదిగా చేసుకుంటుంది. అన్నిటికీ మూలం ఆధారం ఏది? మనసు. ఆ మనసునే మాయ కూడా మోల్డ్ చేస్తుంది కదా. రాజ్యాధికారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. इसलिए आदि शक्ति को सदा अपने अधिकार की शक्ति के आधार पर सहयोगी विशेष कार्यकर्ता करके चलाओ. అందుకని ఆది శక్తిని సదా మీ అధికారం యొక్క ఆధారంపై సహయోగిగా విశేషమైన కార్యకర్తగా నడిపించండి అంటున్నారు బాబా. విశేషమైనటువంటి కార్యకర్తగా నడిపించండి. जैसे राजा स्वयं कोई कार्य नहीं कराता, ఏ విధంగా రాజు ఉంటే ఏం చేస్తాడు? రాజు తాను చేయడు, చేయిస్తాడు కదా. करने वाले राज्य कारोबारी अलग होते, చేసేటువంటి రాజ్యం యొక్క కార్య వ్యవహారాలు అనేవి వేరుగా ఉంటాయి. రాజు చేయడు అంటే ఏమీ చేయడానికి కాదు, రాజు చేసేటువంటి కార్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి రాజు చేస్తూ ఉంటాడు. కానీ ఎలా చేయించాలి అన్నది కూడా చేయటమే కదా. మరి ప్రజలు రాజు చెప్పినట్లుగా వింటే ఆ రాజ్యం ఎలా ఉంటుంది? చక్కగా నిర్విఘ్నంగా నడుస్తుంది. अगर राज कारोबार ठीक नहीं होते तो राज्य डगमग हो जाए. ఒకవేళ రాజ్యం యొక్క కార్య వ్యవహారాలు సరిగ్గా లేవు అంటే కనుక రాజ్యం ఏమవుతుంది? అయోమయం అయిపోతుంది. ऐसे आत्मा भी करनहार के विशेष त्रिमूर्ति शक्तियां. అదే విధంగా ఆత్మ చేయించేటువంటిది ఈ విశేషమైనటువంటి త్రిమూర్తి శక్తులు చేసేటువంటి విశేషమైనటువంటి త్రిమూర్తి శక్తి అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు చేసేటువంటి, ఆత్మ చేయించేటువంటి. पहले इनके ऊपर रूलिंग पावर है तो यह साकार कर्मेंद्रिय उनके आधार पर स्वतः ही रही रास्ते पर चलेंगे. బాబా చెప్తున్నారు, మొదట వీటిపైన మీకు రూలింగ్ పవర్ ఉన్నట్లయితే సదా సంస్కారాలు బాబా చెప్తున్నారు, మొదట వీటిపైన మీకు రూలింగ్ పవర్ ఉన్నట్లయితే ఈ సాకార కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వతహాగా అదే మార్గంలో నడుచుకుంటాయి. మనసు, బుద్ధి, సంస్కారాలు మంచిగా నడుచుకుంటూ ఉన్నట్లయితే కనుక కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా మంచి మార్గంలో, అవి నడుస్తున్న మార్గంలో నడుస్తూ ఉంటాయి. कर्मेंद्रियों को चलाने वाले भी विशेष यह 3 శక్తియాं. ఈ స్థూలమైన కర్మేంద్రియాల్ని నడిపించేటువంటివి ఈ సూక్ష్మమైన ఈ 3 శక్తులు అంటున్నారు బాబా. స్థూలమైన కర్మేంద్రియాలు నడిపించేవి సూక్ష్మమైన ఈ 3 శక్తులు. अब रूलिंग पावर कहाँ तक आई है ये చెక్ కాదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు రూలింగ్ పవర్ అనేది ఎంతవరకు వచ్చింది ఇది చెక్ చేసుకోండి అంటున్నారు.
నా మనస్సు నేను చెప్పినట్లుగానే నడుచుకుంటుందా, నా బుద్ధి నా సంస్కారాలు నేను చెప్పినట్లుగానే నడుస్తున్నాయా, ఇది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. जैसे डबल विदेशी हो वैसे डबल रूलर्स हो। हर एक का राज कारोबार अर्थात स्वराज्य ठीक चल रहा है। ఈ విధంగా డబల్ విదేశీలు అలాగే డబల్ రూలింగ్ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ రాజ్యం యొక్క కార్యవ్యవహారాలు అనగా స్వరాజ్యం అనేది సరిగ్గానే నడుస్తుందా బాబా అడుగుతారు. ఏది స్వరాజ్యము? ఆత్మ యొక్క స్వరాజ్యం. ఈ శరీరం ఏదైతే ఉందో ఈ కర్మేంద్రియాలే ప్రజలు. మనసు, బుద్ధి, సంస్కారాలు అలాగే స్థూల ఇంద్రియాలు వీటన్నిటిని నడిపించేది ఆత్మ రాజు. మరి ఇది ఒక రాజ్యం అయ్యింది కదా, దీన్నే స్వరాజ్యము. ఇది సరిగ్గా నడిపించగలుగుతున్నారా? जैसे सतयुग की सृष्टि के लिए कहते हैं एक राज एक धर्म. సత్యయుగం కోసం అంటూ ఉంటాం కదా విశేషంగా ఏమని, ఒకటే రాజ్యము ఒకటే ధర్మము ఉంటుంది అని. ऐसे ही अब स्वराज्य में भी एक राज अर्थात स्व के इशारे पर सर्व चलने वाले हैं. అదే విధంగా ఇప్పుడు ఉన్న ఈ స్వరాజ్యంలో కూడా ఒకటే రాజ్యము అనగా స్వయం యొక్క సైగా ద్వారా సర్వ ఇంద్రియాలు నడుచుకుంటున్నాయా? एक धर्म अर्थात एक ही धारणा सबकी है कि सदा श्रेष्ठाचारी चढ़ती कला में चल. బాబా చెప్తున్నారు ఒకటే ధర్మము అనగా ఒకటే ధారణ, సదా శ్రేష్టాచారిగా ఉన్నతమైన కళలోకి నడుస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా మన యొక్క ధారణ ఎలా ఉండాలంటున్నారు బాబా? సదా ఎక్కే కళలో ఉండాలి, సదా ముందుకు వెళుతూ ఉండాలి. मन अपनी मनमत पर चलावे, बुद्धि अपनी निर्णय शक्ति की हलचल करे, मिलावट करे, संस्कार आत्मा को भी नाच नचाने वाले हो जाए. तो इसको एक धर्म नहीं कहेंगे, एक राज नहीं कहेंगे. బాబా చెప్తున్నారు మనసు మన్మతంపై నడుస్తుంది, బుద్ధి తమ యొక్క నిర్ణయ శక్తిని అలజడి చేస్తుంది, సంస్కారము ఆత్మని నడిపిస్తుంది, నాట్యం చేయిస్తుంది. అంటే దీనిని ఒకటే ధర్మము ఒకటే రాజ్యము అని అన్నారు అంటున్నారు బా. ఎందుకంటే రాజు చెప్పినట్లుగా నడుచుకోకుండా రాజునే అవి నడిపిస్తున్నాయి అంటే కనుక ఒకటే ధర్మం ఒకటే రాజ్యం అని అన్నారు అని చెప్తున్నారు బాబా. तो आपके राज्य का क्या हाल? మరి ఇప్పుడు మీ యొక్క రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఈ విధంగా ఉంటది అని వివరించి ఇప్పుడు మీ రాజ్యం ఎలా ఉంది? రాజు నడిపిస్తున్నట్లుగా ప్రజలు నడుచుకుంటున్నాయా లేక ప్రజలు రాజును నడిపిస్తున్నాయా? ఇది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. త్రిమూర్తి శక్తియా ఠీక్ హై? త్రిమూర్తి శక్తులు మంచిగా ఉన్నాయా? कभी संस्कार बंधन का नाच तो नहीं नचाते. బాబా చెప్తున్నారు ఎప్పుడు కూడా సంస్కారాల యొక్క బంధన మిమ్మల్ని నడిపించకూడదు. ఏం చేయను, నా సంస్కారం అలా ఉంది, నాకు అలా అలవాటు అయిపోయింది, ఆ అలవాటు మనల్ని నడిపిస్తుంది అంటే నేను చెప్పినట్లుగా నాకు అలవాటు మారటం లేదు, అలవాటే నన్ను నడిపిస్తుంది.
అంటే సంస్కారం రాజు నడిపిస్తుంది కానీ రాజు సంస్కారాన్ని నడిపించట్లేదు. बंदर क्या करता है, नीचे ऊपर छलांग मारता है. కోతి ఏం చేస్తుంది, ఒక చోట కుదిరిగా ఉండదు, అది పైకి కిందికి పైకి కిందికి ఎగురుతూ ఉంటుంది. సంస్కార్ కి भी అభి అభి చడ్తీ కళ అభి అభి గిర్తీ కళ. సంస్కారం కూడా ఏం చేస్తుంది, ఇప్పుడిప్పుడే ఎక్కే కళలో ఉంటుంది, ఇప్పుడిప్పుడే దిగే కళలో ఉంటుంది. ఇప్పుడు చాలా సంతోషంగా మంచిగా నషాగా ఉంటుంది, మరి కొద్దిసేపు అయిన తర్వాత ఏదో తప్పదు, జీవితం నడవాలి నడిపించాలి అన్నట్లుగా ఉంటుంది. బందర్గా నాచ్ హేనా. అందుకే భక్తిలో కూడా చెప్తూ ఉంటారు ఏమని, చంచలమైనది కోతి లాంటిది కుదురుండదు అంటూ ఉంటారు కదా. ఏ సంస్కార్ నాస్తో నహి నచాతే హై, ఇలాంటి సంస్కారము నడిపించకూడదు కదా. కంట్రోల్ మే హై నా సబ్. బాబా మళ్ళీ అడుగుతున్నారు, అన్ని కంట్రోల్లో ఉన్నాయి కదా, మనస్సు బుద్ధి సంస్కారాలు స్థూలేంద్రియాలు అన్ని కంట్రోల్లో ఉన్నాయి కదా. कभी बुद्धि मिलावट तो नहीं करते हैं, जैसे आजकल मिलावट करते हैं तो निर्णय शक्ति भी मिलावट कर देती. कभी बुद्धि मिलावट तो नहीं कर देती, अभी अभी यथार्थ अभी अभी व्यर्थ तो मिलावट हुई ना. బాబా చెప్తున్నారు, బుద్ధి అలజడైతే చేయటం లేదు కదా. ఏ విధంగా ఈ రోజుల్లో నిర్ణయ శక్తి ఒక్కొక్కసారి కలుస్తుంది అనుకోండి, ఒక్కొక్కసారి కలవటం లేదు. ఇప్పుడిప్పుడే యథార్థత ఉంటుంది, ఇప్పుడిప్పుడే వ్యర్థం ఉంటుంది. ఈ విధంగా అయితే లేదు కదా. సదా ఏకీ రసంగా ఉండాలి. బుద్ధి ఎలా ఉండాలి, సదా ఏకీ రసంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే తప్పకుండా రాజ్యము మంచిగా నడుస్తుంది. हर एक को राज्य करने के लिए अपने अपनी प्रजा तो जरूर बनानी ही. ప్రతి ఒక్కరూ రాజ్యం చేయాలి అంటే తమ తమ ప్రజల్ని తప్పకుండా తయారు చేసుకోవాలి. ప్రజల్ని తయారు చేసుకోకపోతే రాజ్యం ఎక్కడ చేస్తారు. అయితే ఒక క్వశ్చన్ అడిగారు బాబా, వినాశనంలో మేమంతా ఏమవుతాము అని. వినాశ్ మే ఆస్ట్రేలియా వాళ్ళు అడిగారు అన్నమాట. विनाश में ऑस्ट्रेलिया सारा एक ही टापू बन जाएगा, कुछ पानी में आ जाएगा, कुछ ऊपर रह जाएगा. వినాశనంలో ఆస్ట్రేలియా మొత్తం ఒక టాప్ గా అయిపోతుంది, కొద్దిగా నీటిలో కలిసిపోతుంది, కొద్దిగా పైకి వస్తుంది. अब लोग सेफ रहेंगे, विनाश के पहले ही आप लोगों को आवाज पहुंचेगा. మీరంతా కూడా సురక్షితంగా ఉంటారు, వినాశనానికి ముందే మీ అందరికి ఒక ధ్వని అనేది చేరుకుంటుంది. जब तुम सभी सेफ स्थान पहुंच जाएंगे फिर विनाश होगा. ఇప్పుడు మీరంతా కూడా ఒక సురక్షితమైన ప్లేస్ కి చేరుకుంటారు, ఆ తర్వాత వినాశనం అవుతుంది అంటున్నారు. అందుకే ఒక మహిమ కూడా చెప్తూ ఉంటారు కదా, ఇటుక బట్టీలో కూడా పిల్లి
పిల్లలు సురక్షితంగా ఉన్నాయి అని. ఒక ఉదాహరణగా చెప్తారు. ఇటుక బట్టి అంటే ఎలా ఉంటుంది, అది చాలా కాలుతూ ఉంటుంది. అయినా కూడా అందులో ఒక మూల పిల్లి తన పిల్లలతో ఉంటుందన్నమాట. అయినా దాని పిల్లలకి ఏం కాలేదు అని చెప్తూ ఉంటారు. అలా బాబా చెప్తున్నారు, వినాశనానికి ముందే మీకు ఒక ధ్వని వినిపిస్తుంది, మీరు సురక్షితమైన ప్లేస్ కు వెళ్ళండి అని. అది కూడా ప్లేస్ బాబా చెప్తారు. మీరు అక్కడికి చేరుకున్న తర్వాతే అక్కడ వినాశనం జరుగుతుంది అని చెప్తున్నారు. तो जो बच्चे बाप की याद में रहने वाले वह विनाश में विनाश नहीं होंगे. మరి ఎలాంటి పిల్లలు సురక్షితంగా ఉంటారో కూడా చెప్తున్నారు బాబా. ఎవరైతే పిల్లలు బాబా స్మృతిలో ఉంటారో, ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉంటారో వారు వినాశనంలో వినాశనం అవ్వరు. వినాశనంలో వినాశనం అవ్వరు. लेकिन स्वेच्छ से शरीर छोड़ेंगे ना कि विनाश के नहीं. బాబా చెప్తున్నారు, స్వేచ్ఛతో అంటే మీ యొక్క ఇచ్ఛాపూర్వకంగా శరీరాన్ని విడిచిపెడతారు. అంతే తప్ప వినాశనం యొక్క పరిస్థితుల్లో మీరు చిక్కుకుని మరణించరు. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? చెప్పడం లేదు, స్వయం భగవంతుడు వాగ్దానం ఇస్తున్నారు. పిల్లలు మీరు వినాశనంలో కొట్టుకుపోరు, మీ యొక్క ఇష్టపూర్వకంగానే శరీరాన్ని విడిచిపెడతారు. వినాశనం సమయంలో మీరు నా స్మృతిలో ఉంటే మిమ్మల్ని సురక్షితమైన స్థానానికి వెళ్ళమని నేనే మీకు చెప్తానంటున్నారు. మరి ఆ ధ్వని ఎవరికి వినిపిస్తుంది? ఆ ధ్వని ఎవరికి వినిపిస్తుంది? ఎవరు బాబా స్మృతిలో ఉంటారో వారికి ఆ ధ్వని వినిపిస్తుంది, వారే సురక్షితమైన ప్లేస్ కు వెళ్తారు. దేహాభిమానంలో ఉన్న వారికి, భయంతో ఉన్న వాళ్ళకి బాబా చెప్పినా ఆ ధ్వని వినిపించదు, వాళ్ళు తప్పదు. इसके लिए एक बुद्धि की लाइन क्लियर और दूसरा अशरीरी बनने का अभ्यास बहुत. దీనికి బాబా అభ్యాసం కూడా చెప్తున్నారు. బుద్ధి లైన్ క్లియర్ గా ఉండాలి ఒకటి, ఇంకొకటి అశరీరిగా అయ్యే అభ్యాసం చాలా ఉండాలి అంటున్నారు. ఒకటి బాబాతో బుద్ధి లైన్ క్లియర్ గా ఉండాలి, ఇంకొకటి అశరీరిగా అయ్యే అభ్యాసం చాలా ఉండాలి. कोई भी बात को तो आप అశరీరి जाओ, ఏ విషయమైనా జరగనివ్వండి, కానీ మీరు మాత్రం అశరీరి అయిపోండి. अपने आप शरीर छोड़ने का जब संकल्प होगा तो संकल्प किया और चले जाएंगे. మీకై మీరు శరీరాన్ని విడిచిపెట్టాలని ఎప్పుడైతే సంకల్పం వస్తుందో అప్పుడు సంకల్పం చేశారా, వెళ్ళిపోయారా, అంతే. దీంతో ఇంకా చిక్కుకుని జంజాటాలు ఉండవు. మీకై మీరు సంకల్పం చేశారా, ఆత్మ వెళ్ళిపోయిందా, ఎంత సింపుల్. इसके लिए దేనికోసం ఏం చేయాలి మరి? बहुत समय से ప్రాక్టీస్ చేయాలి, చాలా సమయం నుంచి ప్రాక్టీస్ అనేది కావాలి అంటున్నారు బాబా. యోగం చేయటం అంటే ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టి మనసు బుద్ధితో బాబా దగ్గరికి చేరుకోవటం. ఈ అభ్యాసం చాలా చేస్తూ ఉన్నట్లయితే అంతిమ సమయంలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి బాబా దగ్గరికి వెళ్ళిపోగలుగుతారు. కనుక ఈ అభ్యాసం చాలా చెయ్యాలి అంటున్నారు. जो बहुत समय के स्नेह और सहयोगी रहते हैं उनको अंत में मदद जरूर मिलती है. చాలా సమయం నుంచి స్నేహిగా సహయోగిగా ఎవరైతే ఉంటారో, చాలా సమయం నుంచి
ఎవరైతే స్నేహిగా సహయోగిగా ఉంటారో వారికి అంతిమంలో తప్పకుండా సహాయం లభిస్తుంది. అంతిమంలో తప్పకుండా వారికి సహాయము లభిస్తుంది. ऐसे अनुभव करेंगे जैसे స్థూల వస్త్ర ఉతార్ రహి. బాబా చెప్తున్నారు ఎలా అనుభవం చేసుకుంటారు అంటే ఏ విధంగా స్థూలమైన వస్త్రాన్ని విడిచిపెడతారు కదా, మీరు ధరించిన వస్త్రాన్ని విడిచిపెడతారు కదా, అలా ఆత్మ శరీర రూపీ వస్త్రాన్ని ఈజీగా విడిచిపెడుతుంది. सारा दिन में चलते चलते बीच बीच में अशरीरी बनने का अभ्यास जरूर करो. బాబా చెప్తున్నారు మొత్తం రోజంతట్లో నడుస్తూ తిరుగుతూ మధ్య మధ్యలో అశరీరిగా ఈ అభ్యాసం తప్పకుండా చేయండి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ. ఇది రోజంతట్లో మధ్య మధ్యలో తప్పకుండా చేస్తూ ఉండండి. బాబా చెప్తున్నారు जैसे ट्रैफिक कंट्रोल का रिकॉर्ड बजता है तो वैसे वह कार्य में रहते भी बीच बीच में अपना प्रोग्राम आपे ही सेट करो तो लिंक जुड़ा रहेगा, इससे अभ्यास होता जाएगा. బాబా చెప్తున్నారు ఎలాగైతే మీరు ట్రాఫిక్ కంట్రోల్ రికార్డ్ పాఠం రోగింది అంటే వెంటనే సెట్ అవుతూ ఉంటారు కదా, ఏ కార్యం చేస్తున్నా వెంటనే ఆ ట్రాఫిక్ కంట్రోల్ పాట రాగానే ఆటోమేటిక్ గా మనసు బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే విధంగా మీరు మీ కార్యాలలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకై మీరు ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి. మధ్య మధ్యలో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఈ అభ్యాసం మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. ఏం చేసుకుంటున్నా బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, గంట గంటకి పెట్టుకోండి. మీరు గంట గంటకి పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది, కొద్ది రోజులకి అలవాటు అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనసు బాబాతో జోడింపబడే ఉంటుంది. अब लोगों में यह भी एक विशेषता है, जब चाहो नौकरी छोड़ सकते हो, जब चाहो कर सकते हो, निर्बंधन हो, सिर्फ मन और संस्कार को बंधन ना हो, ऐसे देह और देह के धर्मों से फ्री हो. బాబా చెప్తున్నారు. క్వశ్చన్ అడిగింది ఎవరు, ఆస్ట్రేలియా వాళ్ళు కదా. ఇప్పుడు మీరంతా కూడా మీ అందరిలో ఒక విశేషత ఉంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉద్యోగం చేస్తారు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిచిపెట్టేస్తారు. మీరంతా కూడా నిర్బంధనలు, బంధనేమీ లేదు. అలా కేవలం మనసు సంస్కారాలకు కూడా ఏం బంధన లేకుండా అవ్వాలి. దేహం యొక్క ధర్మాల నుంచి ఫ్రీ అయ్యారు అంటే సగం బంధనాల నుంచి ఫ్రీ అయిపోయారు. ఇక మిగిలిన కొద్ది బంధనాలని కూడా స్మృతి సేవ ద్వారా సమాప్తం చేసుకోండి అంటున్నారు బాబా. మిగిలిన బంధనాలు ఏవైతే ఉన్నాయో బాబాని జ్ఞాపకం చేస్తూ సేవ చేస్తూ ఆ బంధనాలను కూడా తొలగించుకోండి. సభీ హై జంప్ లగానే వాలి, అందరూ కూడా హై జంప్ చేసేవారే. अच्छा, ओम शांति.